హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. కృష్ణాష్టమి పండుగ వస్తుంది కదండి. ఆ చిన్ని కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన అటుకులతో 2 రకాల ప్రసాదములను చేసి ఈ వీడియోలో పెడుతున్నాను. ఈ ప్రసాదములు కృష్ణయ్యకు చాలా ఇష్టం. అటుకులతో చేసిన స్వీట్స్ ఏవైనా కూడా ఇలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ ప్రసాదాలను ప్రిపేర్ చేసుకుని మనం ప్రసాదంగా నైవేద్యంగా పెట్టవచ్చు. ఒకటి అటుకుల లడ్డు, ఇంకొకటి అటుకులతో పాయసం. ముందుగా మనం అటుకుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ఈ అటుకుల లడ్డు చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఈ లడ్డు మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు అటుకుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకుందామో ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా కొద్దిగా దళసరిగా ఉన్న అటుకులను తీసుకోవాలి. మనకు ఈ అటుకులు మార్కెట్లో దొరుకుతాయి. ఈ అటుకులను తీసుకుని మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం. ఒక జల్లెడ తీసుకుని అందులోకి మనం ఎన్నైతే అటుకులు తీసుకున్నామో అన్ని అటుకులను కూడా ఇలా జల్లెల్లోకి వేసుకోవాలి. నేను 2 కప్స్ వరకు అటుకులను తీసుకున్నాను. ఇప్పుడు ఇలా అటుకులను ఒకసారి జల్లించుకుంటే ఇందులోని డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా మనకు సెపరేట్ అయిపోతాయి. అలాగే అటుకులు పొడంలా ఉన్నది కూడా చూసారు కదా, ఇలా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఈ శుభ్రం చేసుకున్న అటుకులను వేసుకుని దోరగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు ఇలా కలుపుతూ ఉండగానే అటుకులు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చి దోరగా ఫ్రై అవుతాయి. ఈ అటుకులు ఫ్రై అయినాయో లేదో తెలియడానికి ఇలా ఒకటి పట్టుకుని నలిపి చూస్తే ఇలా పొడిలా అయిపోవాలి. అంటే ఈ అటుకులు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. ఇలా ఇప్పుడు ఈ అటుకులను వేరొక ప్లేట్లో తీసేసుకుని మరలా అదే ప్యాన్ని స్టవ్ పై పెట్టుకుని 2 కప్స్ అటుకులకి 1/2 కప్ వరకు కొబ్బరి తురుమును వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అదైనా వేసుకోవచ్చు, లేదంటే పచ్చి కొబ్బరి తురుమునైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి తురుముతో చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి తురుము కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం టచ్ చేయగలిగినంత వేడి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి పొడిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుని ఈ రెండింటిని కూడా కొద్దిగా చల్లారనిచ్చుకోవాలి. మనం ఎండు కొబ్బరి ఇలా పొడంలా తీసుకున్నాం కాబట్టి ఇంకా మిక్సీ జార్లోకి వేయనవసరం లేదు. అదే ముక్కల్లా మనం ఎండు కొబ్బరిని తీసుకుంటే కనుక మనం ముందుగా కొబ్బరిని పొడి ఆడుకుని తర్వాత అటుకులను ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కొద్దిగా పలుకుండేటట్టుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇలా ఆ అటుకుల్ని ఇలా పొడిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి మిశ్రమంలో వేసేసుకుని తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇలైచీ పౌడర్ని వేసుకోవాలి. ఈ యాలకుల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్వీట్స్ దేంట్లోకైనా కూడా యాలకుల పొడి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పై మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత బాదం జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. నేనైతే బాదం జీడిపప్పునే వేస్తున్నాను. మీకు నచ్చితే ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకుని 2 కప్స్ అటుకులకి 1 కప్ వరకు బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం తురుమును యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 కప్స్ అటుకులకి 1 కప్పు బెల్లం అయితే స్వీట్నెస్ సమానంగా సరిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా చూసారు కదా, ఇలా కరగాలి. మనకు పాకం ఏమీ రానవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న అటుకులు ఎండు కొబ్బరి పొడాన్ని కూడా వేసుకుని ఈ బెల్లంలోనే మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం పొడి అంతా కూడా బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ జీడిపప్పు బాదం పప్పు పలుకులను వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత ఈ మిశ్రమం మనకు లడ్డూ చుట్టడానికి వీలయ్యేటట్టుగా పాలను వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. నేను ఒక 1/2 కప్ వరకు వేడివేడి పాలను తీసుకున్నాను. ఇవి కొద్దిగా పోసుకుంటూ మనకు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయ్యేంత వరకు పోసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. 2 కప్స్ అటుకులకి నాకు 1/2 కప్పు పాల వరకు పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ పాలను అడ్జస్ట్ చేసుకుంటే మనం లడ్డూ చుట్టడానికి వీలయ్యేటట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా చుట్టూ కలుపుకున్న తర్వాత మరలా మిగిలిన పాలను కూడా వేసేసుకుంటే మనకు లడ్డూ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని మనం దీనిని కొద్దిగా చల్లారనిచ్చుకోవాలి.
తర్వాత కొద్దిగా 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుంటే మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంది ఇలా పైన వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఈ వేడి మీద ఈ నెయ్యి కూడా బాగా మెల్ట్ అయిపోయి అంతా కూడా బాగా కలిసిపోతుంది. చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిని కొద్దిగా చల్లారబెట్టుకోవాలి. మరి వేడివేడిగా అయినా కూడా మనం లడ్డూలు చుట్టలేము, అందుకని కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డూలాగా చుట్టుకుంటే సరిపోతుంది. మరీ చల్లారిపోయినా సరే పొడి పొడిగా అయిపోతుంది, అప్పుడైనా కూడా లడ్డూ చుట్టడానికి వీలవదు. చూసారు కదా, ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజులో ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా ఎన్నైతే అన్నీ కూడా ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుని చిన్ని కృష్ణయ్యకి ప్రసాదంగా నైవేద్యం పెట్టవచ్చు. ఈ చిన్ని కృష్ణయ్యకి మనం అటుకులతో చేసిన ఈ ప్రసాదాలే కాకుండా వెన్నపూస, పాలు, నెయ్యి, పెరుగు ఏదైనా కూడా ఆ కృష్ణయ్యకు చాలా ఇష్టమైన ప్రసాదములు. మీరు దేనినైనా కూడా చేసి నైవేద్యంగా పెట్టవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అన్నీ కూడా లడ్డూలను చుట్టేసుకున్న తర్వాత దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని మనం ప్రసాదంగా చేసేసుకోవచ్చు. మనకి ఇవి ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా హెల్దీ అయిన రెసిపీ ఇది. ఈ ప్రసాదంకనే కాదు, మనం ఎప్పుడైనా కూడా మనకు నచ్చినప్పుడు ఇవి చేసుకుని తినవచ్చు. అటుకులు, బెల్లం, కొబ్బరి వేస్ట్ చేసుకున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా ఇవి తినేయవచ్చు, బెల్లంతో చేసాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి అటుకుల పాయసం. ఈ అటుకుల పాయసం కూడా మనం బెల్లంతో చేస్తున్నాము. బెల్లంతో చేసినప్పుడు నార్మల్గా పాలు విరిగిపోతూ ఉంటాయి. అలా విరగకుండా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు వరకు బెల్లం తురుము, అలాగే ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. మనకు ఈ బెల్లం పాకం ఏమీ రానవసరం లేదు, నార్మల్గా బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బెల్లం మెల్ట్ అయ్యి మనకు అంతా బెల్లం కరిగిపోయి ఒక పొంగు వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దీనిని పక్కకు పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మరొక గిన్నె స్టవ్ పై పెట్టుకుని 1 కప్పు బెల్లం తురుముకి 3 కప్స్ వరకు పాలను వేసుకోవాలి. 3 కప్స్ చిక్కటి పాలను వేసుకుని ఈ పాలను మరొక స్టవ్ పై పెట్టుకుని వీటిని బాగా మరిగించుకోవాలి. 1 కప్పు బెల్లం తురుము, 1 కప్పు అటుకులు, 3 కప్స్ పాలు అయితే మనకు సరిపోతాయి పర్ఫెక్ట్గా. ఇప్పుడు వీటిని బాగా మరిగించుకోవాలి. అప్పుడు మనకు రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకుని గీ మెల్ట్ అయిన తర్వాత ఒక 10-15 జీడిపప్పు పలుకులు, అలాగే ఒక 5-6 బాదం పప్పు, వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేటట్టుగా ఈ జీడిపప్పు, బాదం పప్పు పలుకుల్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 టీ స్పూన్స్ వరకు కిస్మిస్ని కూడా వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ బాగా ఫ్రై అయ్యి ఇలా పొంగే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు అటుకుల్ని వేసుకోవాలి. ఈ అటుకులు కూడా మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కంపల్సరీ ఇలా కలుపుకుంటూ ఈ అటుకులు కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్రిస్పీగా మనం ఎలా నలిపి చూస్తే ముక్కలై కింద పౌడర్ కింద అయిపోతుంది, అంటే అటుకులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వేరొక స్టవ్ పైన పాలు మరిగించుకుంటున్నాం కదా, ఆ పాలని అటుకుల మిశ్రమంలో వేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ అటుకులు ఏమీ ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ వేడివేడి పాలను వేసేసుకుని ఒకసారి వీటిని ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. అప్పుడు మనకు అటుకులు మెత్తగా ఉడికిపోతాయి. చూసారు కదా, ఒక 5 మినిట్స్కి అటుకులు ఎలా సాఫ్ట్ అయిపోయాయో. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ ఇలైచీ పౌడరు, అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి. మనం నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి బెల్లం సిరప్ని వేసుకోవాలి. చూసారా, ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని మనం వడపోత సహాయంతో వేసుకుంటే ఈ బెల్లంలోని ఏమైనా నలకలు కానీ ఇసుక కానీ ఉంటే పోతుంది. ఇలా బెల్లం సిరప్ కూడా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బెల్లం సిరప్ కంపల్సరీ పూర్తిగా చల్లారిపోవాలి, అప్పుడు మనకు పాయసంలోని పాలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. అలాగే స్టవ్ ఆపేసిన తర్వాత మనం సిరప్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని దీనిని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని ఇది కూడా ప్రసాదంగా నైవేద్యంగా పెట్టవచ్చు.
చూసారు కదా ఫ్రెండ్స్, అటుకుల పాయసం అలాగే అటుకులతో లడ్డు రెండు కూడా చాలా టేస్టీగా హెల్దీ అయిన రెసిపీస్. మీరు ఈ కృష్ణాష్టమికి ఇలా ప్రసాదములు చేసి కృష్ణయ్యకి నైవేద్యంగా పెట్టండి. అలాగే ఈ రెసిపీస్ కనుక మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.